అందరికీ నమస్కారం. తెలుగు లెస్స ఛానల్కి స్వాగతం. నేను సునీత. ఈరోజు వీడియోలో నరసింహ శతకం నుండి ఒక మంచి భక్తి పద్యాన్ని చదువుకుందాం. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్ల దోలవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల ధరుమవచ్చు. బలిరనేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ వైకుంఠవాసి, ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్ట సంహార, పాపములు దరిచేరనీయనివాడా, ధర్మపుర నివాస, ఓ నరసింహస్వామి, నీకిదే నా నమస్కారము. ఓ నరసింహస్వామి, నీ పవిత్ర నామ మంత్రముచే సమస్త పాపములను పోగొట్టవచ్చును, దీర్ఘ వ్యాధులు నివారించవచ్చును, శత్రు సమూహములను జయింపవచ్చును, యమభటులను ధర్మవచ్చు. ఓహో, నీ నామ మంత్ర మహిమచే గొప్పదైన వైకుంఠమునందు పదవిని పొందవచ్చు. ఆహా, ఏమని చెప్పుదును, నీ నామమంత్ర మహిమచే సాధింపలేని కార్యం లేదు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.